ఇక రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో ఇంకో కొత్తగా ముగ్గురు మంత్రులైతే జాయిన్ అయిపోయారు. మరి వాళ్ళకు శాఖల కేటాయింపు మీద అయితే తీవ్రమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. ఏం శాఖలు కేటాయిస్తారు ఏంటి? ఎందుకంటే కీలకమైనటువంటి హోంశాఖ సీఎం దగ్గరనే ఉంది. విద్యాశాఖ సీఎం దగ్గరనే ఉంది. మున్సిపల్ శాఖ ఇలాంటి కీలకమైనటువంటి శాఖలన్నీ సీఎం దగ్గరనే ఉన్నాయి. మరి ఇవి కొత్త మంత్రులకు ఏమైనా కేటాయిస్తారా ఏంటి అనే చర్చ అయితే తీవ్రంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరికి ఏం శాఖలు కేటాయించొచ్చు అనే దాని మీద మనకి ఇక్కడైతే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. మరి మనకు అంటే నెక్స్ట్ ఇవాళనో రేపో అయితే ఈ శాఖలు కేటాయించేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ప్రస్తుతం ఎవరికి కేటాయించని శాఖల్ని వీళ్ళకైతే ఇస్తారట. మరి చాలా వరకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక విద్య, ఎడ్యుకేషన్ అక్కడనే ఉంది. మున్సిపల్ శాఖ కానీ, హోమ్ శాఖ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, మైన్స్, జియాలజీ, క్రీడలు ఇట్లా చాలా శాఖలు ఇంకా సీఎం దగ్గరనే ఉన్నాయి. అంటే 1.5 ఇయర్ అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. కానీ ఇటువంటి కీలక శాఖలు నిజంగా హోంశాఖ కానీ విద్యాశాఖ కానీ వరకు ఇస్తే చాలా బాగుంటుంది. కానీ అవి కూడా సీఎం దగ్గరనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బాగాలేదని, ఇక ఎడ్యుకేషన్ పరంగా చాలా మార్పులు చేయాలి, మరి అవి కూడా చేయట్లేదు అని విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఆ శాఖలు ఎవరికైనా కేటాయిస్తారా ఏంటో అనేది చూడాలి. కాకపోతే మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే వివేక్కు కార్మిక శాఖ ఇవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇక కాకా కొడుకుగా ఆయనకు దాని మీద కొంచెం పట్టు ఉండొచ్చు అని. మరి కార్మిక, మైనింగ్, క్రీడా శాఖ వంటివి ఆయనకి ఇవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. మరి అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం ఇవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. ఇక వాకటి శ్రీహరికి పశుసంవర్ధక, యువజన, న్యాయ లేకంటే మత్స్య శాఖ ఆయన కేటాయించే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అంటే ఈ ముగ్గురికి కూడా కీలకమైనటువంటి శాఖలు ఇంకా సీఎం దగ్గర ఉండేటట్టున్నాయి ఈ శాఖలు కనుక కేటాయిస్తే. ఎందుకంటే హోమ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మున్సిపల్ శాఖ కానీ ఇవన్నీ కూడా కీలకమైనటువంటి శాఖలు చెప్తారు. మరి అవి వీళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం లేదన్నట్టే మనకు తెలుస్తుంది. ఇక్కడ వివేక్కు కార్మిక శాఖ, అడ్లూరి లక్ష్మణ్కి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ, వాకటి శ్రీహరికి పశుసంవర్ధక, న్యాయశాఖ లేకుంటే మత్స్యశాఖ ఇవ్వచ్చు అంటున్నారు. ఇవన్నీ కూడా నార్మల్ శాఖలే. మరి ఇవి వీళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మరి వీళ్ళకి ఇస్తే ఇంకా కీలకమైనటువంటి శాఖలు ఇంకా సీఎం దగ్గరనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకొక ముగ్గురికి ఛాన్స్ ఉంది. మరి ఆ ముగ్గురు ఎవరు అనేదే సస్పెన్స్ ఉంది. ఎందుకంటే మరి ఈ దఫా విస్తరణలో రెడ్డికి ఎవరికి ఇవ్వలేదని చెప్తున్నారు. కానీ రెడ్డి కోటా కింద చాలామంది పోటీ పడుతున్నారు. ఇక నిజామాబాద్కు చెందినటువంటి సుదర్శన్ రెడ్డి కావచ్చు, మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, ఇట్లా చాలామంది పోటీ పడుతున్నారు. మరి వాళ్లకు ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే నెక్స్ట్ త్వరలోనే ఇంకొక దఫా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్తున్నారు. మరి అప్పటి వరకు ఆపుతారో ఏంటో కానీ ఇప్పటికైతే కీలక శాఖలు మళ్ళీ సీఎం దగ్గరనే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఈ శాఖలు ఎవరికి ఏంటి ఇస్తారు అనేది మనకు అతి త్వరలోనే, అంటే జస్ట్ మనకు ఈరోజు నైట్కో రేపటికో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది.